అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, భూమి ఆకాశాల యజమాని, మానవులందరి సృష్టికర్త, మానవులందరి పోషకుడైన ఆకాశాలపైన ఉన్న ఏకైక దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు పవిత్రమైనటువంటి జుమ్మా అనగా శుక్రవారం ఎన్నో శుభాలు ఉన్నాయి. ఆ శుభాలన్నీ ఎవరు దక్కించుకుంటే వారు ధన్యులు. ఎన్నో శుభాలు ఉన్నాయి. శుక్రవారం మగరిబ్తో స్టార్ట్ అవుతుంది. గురువారం సాయంత్రం సూర్యాస్తమయం అవగానే స్టార్ట్ అవుతుంది. శుక్రవారం సూర్యాస్తమయం అయ్యేదాకా ఉంటుంది. ఈ 24 అవర్స్లో ఒక గడి ఉంటుందంట. ఒక గడియ. ఈ 24 అవర్స్లో మీ బాధ ఏదైతే ఉందో ఆ బాధని మిమ్మల్ని పుట్టించిన ఆ దైవానికి చెప్పుకోవాలి. ఆ బాధ తీరవమని. ఏ బాధ అయితే ఉందో, మీకు పిల్లలు కావాలా, అప్పులు తీరాలా, ఇంకేదైనా పెద్ద బాధ ఉందా, భర్తతో బాధ ఉందా, భార్యతో బాధ ఉందా, ఇంకే బాధ ఉందో మీకు ఆ బాధ తీర్చమని ఆ దైవాన్ని మనసుతోని ఆరాధన చేస్తూ, ఇంకా వీలైతే మనసుతోని ఆ దైవ ధ్యానంలోనే ఏ పని చేస్తూ ఉన్నా కానీ ఆయన పట్ల ఒక ధ్యాస కలిగి ఉండాలి, ఒక ధ్యానం కలిగి ఉండాలి. కలిగి ఉంటే ఆయన ఆ శుక్రవారం రోజు మీకు స్పెషల్గా ఇచ్చినటువంటి అవకాశం, అదృష్టం ఏంటంటే ఆ కోరిక నేను తీరుస్తాను. మాట ఇచ్చాడు ఆయన. మాట తప్పేవాడు కాదు. అంత స్పెషల్ మరి శుక్రవారం అంటే, అంత ఘనమైనది శుక్రవారం అంటే, అంత గొప్పది శుక్రవారం అంటే. అలాంటి శుక్రవారం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఆ అవకాశాలను ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ప్రతి మనిషి బాధలోనే ఉన్నాడు, ప్రతి మనిషి కష్టాల్లోనే ఉన్నాడు. టెంపరీ ఆనందం ఏదో వచ్చిపోతుంది అంతే, బాధలే ఎక్కువ కానొస్తున్నాయి. కాబట్టి శుక్రవారం అన్ని ఆధ్యాత్మిక వర్గాల్లో దీనికి గొప్ప ప్రాధాన్యత ఉంది గ్రంథాల ఆధారంగా. ఎందుకు అనేది అనేకసార్లు చెప్పుకున్నాం. భూమి ఆకాశాలను సృష్టించింది శుక్రవారం రోజు. భూమి మీద సూర్యుడి వెలుగు పడ్డ రోజు శుక్రవారం రోజు. మొట్టమొదట మానవుడిని తయారు చేసింది శుక్రవారం రోజు. మొట్టమొదట మానవుడికి భార్యని తయారు చేసి స్వర్గంలో పంపించిన రోజు శుక్రవారం. అక్కడ వద్దన్న పని చేస్తే, అక్కడ హద్దు మీరితే అక్కడి నుంచి భూమి మీదకి దింపిన రోజు కూడా శుక్రవారం. రేపు ప్రళయం రాబోతుంది, అది కూడా శుక్రవారం రోజే రాబోతుంది. కాబట్టి శుక్రవారం నాడు ఎన్ని పనులున్నా కానీ, ఎంత పెద్ద వ్యాపారం ఉన్నా, నీకు ఎంత పెద్ద ఇంకా అవతల సంపద ఉన్నా, శుక్రవారం రోజు దాన్ని నువ్వు పక్కన పెట్టి త్యాగం చేసి దైవ ఆరాధన నిమిత్తం 1 గంట మధ్యాహ్నం 1 కాడ నుంచి 1:30, 2 లోపు మా అయితే గంట ఇది తయారు కావటం, స్నానం చేయటం, శుభ్రమైన దుస్తులు ధరించడం, రావటం, ఒక అరగంట వేసుకున్నా కానీ 12:30 కాడ నుంచి నువ్వు రెడీ అయినా 1:30, 2 గంటన్నర సమయం నువ్వు దైవారాధన కోసం కేటాయిస్తే లెక్కలేనన్ని అనంతమైనటువంటి పుణ్యాలు, అనంతమైనటువంటి అనుగ్రహాలు, ఆ అవకాశాలని నువ్వు అందుకున్నటువంటి జ్ఞానవంతుడు అవుతావు. ఇక అది ఎవరు వాటిని పొందుతారో వారు అదృష్టవంతులు, ఎవరు వదులుకుంటారో వారు దురదృష్టవంతులు. అందులో ఏమాత్రం సందేహం లేదు. 50వ అధ్యాయం చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ కాఫ్ 45 వచనాలు ఉన్నాయి దీంట్లో. మహోన్నతమైన ఖురాన్ సాక్షిగా, ఈ ఖురాన్ అనేది దైవ గ్రంథం మహోన్నతమైంది అని దైవం చెప్తున్నాడు. ఎలా మహోన్నతమైనది అంటే, దైవమే దీన్ని అవతరింపజేశాడు చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై మక్కాలో. దైవమే దీనిని ప్రళయం దాకా ఇది పెత్తందారులు, జమీందారుల చేతుల్లోకి వెళ్ళిపోయి దీనిలో కొన్ని విషయాలు కలపటం, కొన్ని విషయాలు తీసేయటం, అధికారులు మన రాజ్యాంగ సవరణ ఎలాగైతే చేస్తున్నారో, అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, కాలానుగుణంగా మనుషులు రాసుకున్న ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. అది కాలానుగుణంగా కొన్ని సవరణలు చేస్తూ ఉంటారు. ఇప్పటికి ఎన్నిసార్లు సవరణ చేశారు మన రాజ్యాంగాన్ని, సవరణ చేశారు. కానీ అది మానవ నాలెడ్జ్, ఇది దైవ నాలెడ్జ్. భూమండలం మొత్తం విశ్వవ్యాప్తం అయ్యింది, భూమండలం మొత్తం వ్యాప్తం అయ్యింది. ఆఖిరత్ దాకా భూమి ఎన్ని రోజులైతే ఉంటుందో, భూమి మీద మానవులు ఎంతమంది అయితే ఉంటారో, ఎంత కాలం అయితే ఉంటారో అంతకాలం వరకు ఇది అప్డేట్ వర్షన్.
దీనిలో ఏమి సవరణలు అవసరం లేదు, అప్డేట్ వర్షన్. అది ఆ కాలానికి అది అప్డేట్ అవుతుంది మీ నాలెడ్జీ ప్రకారం. ఇది మహోన్నతమైనది. మానవుడి యొక్క జీవితం ఎలా ఉండాలి, మానవుడి యొక్క ఆలోచన ఎలా ఉండాలి, భార్య భర్తలు ఎలా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, సమాజం పట్ల ఎలా ఉండాలి, యూజర్ గైడ్ ఇది. ఇతర గ్రంథాల పట్ల, పూర్వ గ్రంథాలు, దీనికి ముందు వచ్చిన గ్రంథాలు, ఇతర జాతులకి దైవం ఇచ్చిన గ్రంథాల పట్ల ఎలా ఉండాలి, ఇతర ప్రవక్తలు, ఇతర జాతులకు వచ్చినటువంటి ప్రవక్తలు, పండితులు, ఋషీశ్వరులు, యుగ పురుషుల పట్ల ఎలా ఉండాలి, అన్ని విషయాలు కూలాంకుషంగా తెలియజేసినటువంటి గ్రంథం చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్. అయితే హెచ్చరిక చేసేవాడు స్వయంగా వారిలో నుండి వారి వద్దకు వచ్చాడనే విషయం వారికి ఆశ్చర్యం కలిగించింది. దైవం ఒక్కడే, ప్రవక్తలందరినీ నమ్మండి, గ్రంథాలన్నీ నమ్మండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అంతేగా చెప్పింది. అయితే వారిలో నుండే వారి జాతి వద్దకు ఈ ప్రవక్త వచ్చాడనే విషయం వారికి ఆశ్చర్యం కలిగించింది. సత్య తిరస్కారులు ఇలా అనసాగారు: మేము మరణించి మట్టిగా మారిపోయినప్పటికీ మళ్ళీ బ్రతికింపబడతామా? ఇది చాలా విచిత్రంగా ఉందే. మనిషి మొత్తం మానవ జీవితం దారి తప్పిపోవటానికి, మానవ జీవితం రాక్షసంగా మార్చుకోవడానికి, మానవ జీవితం నైతిక విలువల నుంచి అర్థమవుతుందా, ఇంకా ఈ యొక్క అన్ని రకాల బాధ్యతల నుంచి మితిమీరినతనం, అంటే హద్దులు మీరినతనం, తనకు వచ్చిన జీతం సరిపోక ఎక్కువగా లంచాలు ఆశించడం కానీ, లేకుంటే వ్యాపారంలో మోసం చేయటం కానీ, తూనికల కొలతల్లో మోసం చేయటం కానీ, ఎవ్వరు చూసినా కానీ అత్యాశలో ఉన్నారు. ఏదో పొందాలి, ఏదో పొందాలి, వాళ్ళని చూసి వీళ్ళు, వీళ్ళని చూసి వాళ్ళు, వాళ్ళని చూసి మొత్తం సమాజం ఇలా 90% అంటే ఆశ్చర్యం, అతిశయోక్తి లేదు. 80-90% సమాజం ఎలా ఉంది అంటే దురాశతోనుంది. వచ్చిన జీతం సరిపోక, అర్థమవుతుందా, ఎక్కువ మంది ఉద్యోగస్తులు లంచాలు తీసుకుంటున్నారు. మరి అలాగే 300 మొన్న న్యాయ వ్యవస్థలో చూడండి, అక్కడ పేపర్కి వచ్చింది, న్యాయ వ్యవస్థలో ఉన్న పెద్ద పెద్ద జడ్జీలు కూడా కొంతమంది, లాయర్లు కూడా కొంతమంది, అర్థమవుతుందా, లంచాలు తీసుకున్నారు. అంటే న్యాయ వ్యవస్థే అమ్ముడుపోయింది అంటే చాలామంది ఉన్నారు. అలాగే మంచోళ్ళు కొద్దిమందే ఉన్నారు, అందరిని అంటలేదు నేను. ఆ కొద్దిమంది కూడా లేకపోతే ఎప్పుడో ఈ భూమి ఆకాశాలు అంతమైపోయాయి. మంచి అనేది, ధర్మం అనేది మనం చెప్తాం. ఒకప్పుడు యుగ పురుషుల కాలంలో, ప్రవక్తల కాలంలో 4 పాదాల మీద నడిచిందంట ధర్మం. కానీ ఇప్పుడు ఒంటి కాలం మీద కుంటుకుంటూ నడుస్తుందని చెప్తున్నారు. ఇది కలియుగం. ఇది కలియుగం అంటే పోయే కాలం. అర్థమైంది, దగ్గర పడ్డది. ఇక అంతా సృష్టి అంతానికి దగ్గర పడ్డది. 300 కోట్ల లంచం చూడండి. ఎవరు చూసినా ఒక్కొక్క పేపర్కి వస్తుంది పెద్ద పెద్ద తిమింగలాలు అని చెప్తున్నారు. తిమింగలాలే చిన్నబోతాయి అట, వాటితో ఎందుకు పోల్చడం? అట్లా ఏ వ్యవస్థ చూసినా, వ్యాపారస్తుడు చూసినా పంచదారలో కల్తీ, నూనెలో కల్తీ, ఆ బొక్కలో మొత్తం ఏమో ఎన్ని దాంట్లో వేసి వేడి చేసి దాంట్లోంచి నూనె తీస్తారట. నూనె తినే ఆహార పదార్థాల్లో కల్తీ, పాలల్లో కల్తీ, దేనిలోనైనా కల్తీమయం చేసి మన ఆరోగ్యం, ఎవడు ఆడబోతే నాకెందుకు, ఎదుటోటి సామాధుల మీద నా పునాదులు కట్టుకుంటా అనేటటువంటి కాలం వచ్చేసింది. చిన్న పిల్లలు తాగే పాలల్లో కూడా, పసిపిల్లలు తాగే పాలల్లో కూడా భయంకరమైనటువంటి కల్తీ, ఆకుకూరల్లో కల్తీ, కూరగాయల్లో కల్తీ, పండ్లలో కల్తీ. ఏంటిది ఈ లోకం? హద్దులు మీరిన తనం. దైవం అంటే ఎవరో తెలియదు. ఇక్కడేదో పొందాలి, ఇక్కడేదో నేను ఇల్లు కట్టాలి తొందరగా, ఇక్కడేదో తొందరగా కారు కొనాలి, ఇక్కడేదో తొందరగా వాళ్ళకంటే నేను ఇంకో 4 ప్లాట్లు కొనాలి. ఈ అత్యాశ మరిసిపోయింది మనిషిని. అందులో ఏదైతే సుడిగుండం ఉందో, ఏదైతే కల్తీ వ్యవహారం ఉందో, ఏదైతే లంచగొండితనం ఉందో, దాంట్లో మనం కూడా మునిగిపోతాం, లేదా మన పిల్లలు మునిగిపోతారు. ఆ యొక్క వ్యవహారానికి మనం బలైపోతాం అనేటటువంటి సోయి లేకుండా మనిషిలాగా కాదు, ఇంకా రాక్షసుడిగా దిగజారిపోయి బతుకుతున్నాడు, దుర్మార్గుడిగా బతుకుతున్నాడు. 80% సమాజం అలానే ఉంది. అంతా ఇక చెప్పాలంటే ఏది ఆలోచించరు. మత పిచ్చి లేదా రాజకీయ పిచ్చి, ఎటు చూసినా వీళ్ళకేమో ఎవరి పిచ్చి వాళ్ళకుందంట. గ్రంథం అంది ఇది చెప్తుంది, ఖురాన్ చెప్తుంది.
ఖురాన్ కంటే ముందు ఉన్నటువంటి భగవద్గీత కూడా చెప్తుంది. శ్రద్ధాతయ విభాగ యోగంలో 14వ అధ్యాయం ప్రతి మనిషి ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఆ శ్రద్ధ మీదనే అతను పనిచేస్తాడు. అతని జీవితం నాశనం అయిపోయినా దాని మీదనే పనిచేస్తాడు, బాగుపడేవాడు బాగుపడే ఆలోచనతో పనిచేస్తాడు. చూడండి, కాబట్టి ఇక్కడ ఈ విషయం ఏంటంటే, ఇంత అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు పెరిగిపోవటానికి ఒకే ఒక కారణం చెప్తున్నాడు దైవం. ఒకే ఒక కారణం. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందయా, ఎవరెవరిని అడిగారా అంటే, ప్రవక్త నూహ్ అలైహిస్సలాం కాలం నుంచి కూడా స్టార్ట్ అయింది ఇది. ఆయన 950 సంవత్సరాలు దైవం ఒక్కడే నమ్మండి, దైవం ఒక్కడే అని నమ్మండి అని తన జాతికి హితబోధ చేసినటువంటి సుదీర్ఘ కాలం హితబోధ చేసినటువంటి ప్రవక్త. ఆయననే అడిగారు వీళ్ళు. ఆనాటి ఆ జాతి ప్రజలు, నోహా జాతి ప్రజలు, ఇక్కడ డబ్బులుంటే జీవితం, ఇక్కడ డబ్బులు లేకపోతే నరకం, ఇక్కడ డబ్బులుంటేనట స్వర్గ జీవితం అంట. ఆహా, నేను కొండ మీద కోతిని కూడా దించుతాను డబ్బులుంటే అనే డాంబికాలు. ఏం కాదు, నీకు ఎన్ని డబ్బులున్నా నీకు వచ్చిన రోగాన్ని నువ్వు నయం చేసుకోలేవు. అర్థమవుతుందా? అది తిరగని రోగం, డబ్బులతో తిరగదయా ఇది అని చెప్పాడంటే కథం, నిన్ను ఈ లోకంలో ఇంకోరు కాపాడలేరు. ఇలాగ చూసుకుంటే వీటన్నింటికీ ఒకే ఒక కారణం ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత మళ్ళీ దైవం ముందు నిలబడాలి. నా శరీరాన్ని, నా ఆత్మని దైవం నిలబెట్టి అడుగుతాడు, నువ్వు మంచి జీవితం జీవించావా, చెడు జీవితం జీవించావా? మంచి జీవితం జీవిస్తేనేమో నీకు బహుమానం ఉంది, చెడ్డ జీవితం జీవిస్తేనేమో నీకు శిక్ష ఉంది. దైవం మరణం తర్వాత ఈ భూలోకంలో కూడా చిన్న చిన్న శిక్షలు వేస్తా అంటున్నాడు. అర్థమవుతుందా? దేవుడే లేడు అనేటటువంటి వాళ్ళు నిజంగా రాక్షస స్వభావం గల వాళ్ళు. వాళ్ళకి చాలామంది చాలాసార్లు వారికి ఈ ప్రశ్నలకి సైన్స్ కూడా అందని ప్రశ్నలు, సైన్స్కి కూడా అందనటువంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. మనిషి శరీరాన్ని గురించి సైన్స్ చెప్తుంది, శరీరాన్ని గురించి, భౌతిక శరీరం గురించి చెప్తుంది, లోపల ఉన్న ఆత్మ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు సైన్స్. చెప్పలేదా? లోపల ఉన్న ఆత్మ గురించి, అది ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఎలా ఉంటుంది, దాని రంగు ఏంటి, దాని రూపేంటి చెప్పలేస్తుందా? మనిషికున్న రంగు భౌతిక శరీరం గురించి నలుపా, తెలుపా, పసుపా, ఇవన్నీ ఏంటో చెప్పిద్ది. అర్థమవుతుందా? కానీ సైన్స్కి అందని విషయాలు, దైవత్వ విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మరణం అంటే ఏంటో తెలుసుకుంటే, మరణం అంటే ఏంటో చెప్పమనండి సైన్స్ని, పుట్టుకంటే ఏంటో చెప్పమనండి సైన్స్ని. శరీరం స్ట్రక్చర్ తల్లి గర్భంలో తయారైంది, కానీ మరి దాంట్లో ఉన్న సోల్, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మరణం అంటే ఏంటి? ఈ లోపల శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ యొక్క శరీరాన్ని ఖననం చేయం, అంత్యక్రియలకి తీసుకుపోం. అవునా కదా? ముక్కు కాడ ఏలిబెట్టి చూస్తాం, ఎదురు రమ్ము ఇట్లా గాలి పీల్చుకొని వదులుతుందా లేదా చూస్తూ ఉంటాం. ఎంత మంచంలో పడున్నా 10 రోజులైనా, 20 రోజులైనా, 30 రోజులైనా, నెలల తరబడి మంచంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? వాళ్ళకి నీళ్ళు పోస్తే తాగుతున్నారు, కొంచెం ఏదైనా గట్టకపోతే తాగుతున్నారు, మాట లేదు, మందలింపు లేదు, సూపు లేదు, అలా పడున్నారు. శరీరం లేచి తిరగట్లేదు, కానీ లోపల ప్రాణం ఉంది. అది ఎక్కడికి పోవాలో అక్కడికి పోయిన తర్వాత, ఆ శరీరాన్ని విడిచిన తర్వాత, ఆ దేహాన్ని విడిచిన తర్వాత అది కట్టె అంటారు, దాన్ని డెడ్ బాడీ అంటారు. ఆ డెడ్ బాడీ గురించి చెప్తాను. ఈ కంటికి ఎంత రక్త ప్రసరణ ఉంది, ఈ కంటి చూపు పవర్ ఎంత ఉంది, ఈ గొంతు బేస్ ఎంత ఉంది, ఈ చేతుల్లో ఇదంతా కూడా భౌతికంగా నువ్వు చెప్పగలుగుతావు. లోపల ఉన్న సోల్ గురించి, ఆత్మ గురించి ఒక మాట కూడా నువ్వు చెప్పలేవు, సైన్స్ చెప్పలేదు. అలాగే దైవత్వం గురించి కూడా, ఇంత మనిషిని ఇంతంతా 5 అడుగులు 6 అడుగులు 6 అడుగులున్నర ఉన్నటువంటి ఒక మనిషిని నడిపించాలంటేనే లోపల సోల్, ఒక ఆత్మ ఉండాలి, ఒక శక్తి ఉండాలి అనేటటువంటి విషయం మనిషికి అర్థమైంది. కానీ మరి ఇంత పెద్ద సృష్టి చిన్న విషయం కాదు, ఇంత పెద్ద సృష్టి. ఎంత ఉందయ్యా సృష్టి అంటే, భూమి చాలా పెద్దగా ఉంది. ఎన్ని వందల దేశాలు ఉన్నాయి, 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ కాకుండా ఎన్నో జీవరాశులు ఉన్నాయి, కోట్ల జీవరాశులు ఉన్నాయి, సముద్ర జీవులు ఉన్నాయి. 3 వంతుల సముద్రం ఉంది, దాంట్లో ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి. ప్రతి జీవికి దాని శరీరాన్ని, దాని ప్రాణాన్ని తయారు చేసి, సెట్ చేసి, భూమి మీద ఎన్నాళ్ళు ఉండాలో డిసైడ్ చేసిన వాడు దైవం. అంటే ఇంత చేసి ఏమంటున్నాడు, ఇంత పెద్ద లోకం, చిన్న లోకం కాదు ఇది, చాలా పెద్ద లోకం. ఇంత పెద్ద లోకం
ఒక్కసారి మనం పరిశీలించితే, ఇప్పుడున్న ఈ సైన్స్ ప్రకారం భౌతికంగా ఆలోచించితే, ఈ ఇంత పెద్ద భూమి, ఇంత పెద్ద జీవరాశులు ఇవన్నీ కలిసి సూర్యుడి కంటే భూమి చిన్నదా పెద్దదా అంటే ఏం చెప్తారు చదువుకున్న వాళ్ళంతా? ఏం చెప్తారు? చాలా చిన్నది. మరి అంత పెద్ద సూర్యుడిని ఎవరు తయారు చేశారు? అదంతటా అదే, ఈ సృష్టిలో అదంతటా అదే ఏది తయారు కాదు. అదంతటా అదే తయారైందని చెప్పేవాళ్ళు అజ్ఞానులు, మూర్ఖులు. ఒక పెన్నే తీసుకోండి, మైకే తీసుకోండి, అర్థమవుతుందా? ఒక పేపరే తీసుకోండి, ఒక కర్రే తీసుకోండి, ఒక షర్టుకున్న బటనే తీసుకోండి, అదంతటా తయారైంది అని అంటే ఎవరైనా నమ్ముతారా? ఈ సైన్స్ నమ్మిద్దా? అదంతటా అదే తయారైంది. ఒక చొక్కా గుండి తయారైద్దా? అదంతటా ఒక చొక్కా గుండి దానికి చొక్కాకి అంటుకొని దానికే బటన్ అది కుట్టుకోలేస్తుందా? మరి ఇంత పెద్ద సృష్టిలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి. భూమికి ఆకాశానికి దూరం ఎంత ఉండాలి? భూమికి సూర్యుడికి దూరం ఎంత ఉండాలి? అర్థమవుతుందా? కరెక్ట్గా పగలు ఎంత ఉండాలి? వేడి ఎంత ఉండాలి? కరెక్ట్గా రాత్రి ఎంత ఉండాలి? కరెక్ట్గా చలి ఎంత ఉండాలి? కరెక్ట్గా వర్షం ఎంత ఉండాలి? దీని వెనక ఎవరు ఇంత కరెక్ట్గా డిజైన్ చేసింది? మేము కొలత ప్రకారం వర్షం కురిపిస్తున్నాము మేము అంటున్నాడు దైవం. మేమే భూమి ఆకాశాలని తయారు చేశాము దైవం అంటున్నాడు. ప్రతి గ్రంథం ద్వారా చెప్తున్నాడు, మేమే భూమి ఆకాశాలని తయారు చేశాము, మేమే మానవుల్ని తయారు చేశాము, మేమే మానవులకి భూమిని వశపరిచాము, మేమే మానవులకి జ్ఞానం ఇచ్చాము, మేమే మానవులకి కళ్ళు ఇచ్చాము. మేమంటే ఇక్కడ ముగ్గురు కాదు, ఒకే ఒక్కడు. నేను అనేది రెస్పెక్టెడ్ పర్సన్. ఒక కలెక్టర్ గారు మాట్లాడితే ఆయన మనం మీరని ఎలా సంబోధిస్తామో, ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడితే మీరని ఎలా సంబోధిస్తామో, అలాగా ఇక్కడ నేను అంటున్నాడు, మేము అని అంటున్నాడు. గౌరవవచనం వాడాడు, మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా ఏకవచనం కూడా వాడాడు. నేను తప్ప వేరొక దేవుడిని నీకు ఉండకూడదు డిసైడ్ చేసేసాడు అక్కడ. అలా మరణం తర్వాత దైవం ముందు సమాధానం చెప్పాల్సిన పని లేదు అని భ్రమిస్తూ, అదొక భ్రమ, అదొక ఊహ. యథార్థం ఏమిటంటే, మీరు తల్లుల గర్భాల్లో పడకముందు నుంచి, మీ ఆత్మ తయారైనప్పటి నుంచి మీ శరీరం ఎప్పుడు తయారుగల ఆత్మ ముందే తయారైపోయింది. మీ శరీరం తయారయ్యే ప్రతి కణం నేను కలిపిందే దైవం అంటున్నాడు. తల్లి గర్భంలో తండ్రి కణం, తల్లి కణం రెండు కలిసి అక్కడ తల్లి గర్భంలో తయారై అణువులుగా విడిపోయి ప్రతి అణువుని నేను తయారు చేసిన వాడినే, ప్రతి అణువుని నేను కలిపిన వాడినే దైవం అంటున్నాడు. మిమ్మల్ని కలిపింది నేనే, అణువణువుని కలిపింది నేనే, కోటాను కోట్ల అణువుల్ని కలిపి ఒక శిశువుని తయారు చేసింది నేనే, ఆ శిశువుని భూమి మీదకి తెచ్చింది నేనే దైవం అంటున్నాడు. ఆ శిశువు ఎంత ఎత్తెదగాలో డిసైడ్ చేసింది నేనే, ఆ శిశువు ఎన్నాళ్ళు ఉండాలో డిసైడ్ చేసింది నేనే. ఆ శిశువు మరణించిన తర్వాత, ఆ శిశువు మనిషిగా మారి మనిషి మరణించిన తర్వాత ఆ మనిషి శరీరాన్ని, దేహాన్ని మట్టి కానీ అగ్ని కానీ ఏది తినాలి అని డిసైడ్ చేసింది. అణువణువు మీలో అణువణువులు మళ్ళీ చల్లా చెదురైపోయి ఏది తినాలి, ఎంతకాలం దాపెట్టాలి. అగ్ని దాపెడుతుంది నీ శరీరాన్ని, మట్టి దాపెడుతుంది నీ శరీరాన్ని. అర్థమవుతుందా? దైవ ఆజ్ఞ కాగానే కక్కు అనగానే కక్కుతుంది. కక్కు ఆ మనిషి శరీరాన్ని, ఒక్క మనిషి శరీరాన్ని కాదు, భూమి మీద కోట్ల సంవత్సరాల నుంచి ఎంతమంది అయితే ఆదం అలైహిస్సలాం గారి కాడ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది అయితే పుట్టారో, ఇప్పటి నుంచి ఇంకా ప్రళయం దాకా ఎంతమంది పుడతారో వారందరి శరీరాలు మట్టిలో ముడి పదార్థంగా ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పటిదాకా మరణించిన వాళ్ళు ఉన్నాయి, ఇప్పటిదాకా మరణించబోయే వాళ్ళు ఉంటాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఒకే ఒక్క కారణం, ఇక్కడే జీవితం, ఇక్కడే మరణం, స్వర్గం లేదు నరకం లేదు అనేటటువంటి మనిషి యొక్క ఆలోచన ఎంత దారి తప్పిపోయే విధంగా మనిషిని తయారు చేసిందయా అంటే, భార్యతో భర్తకు సుఖం లేదు, భర్తతో భార్య సుఖం లేదు, పిల్లలతో తల్లిదండ్రులకు సుఖం లేదు, తల్లిదండ్రులతో పిల్లలకు సుఖం లేదు. అర్థమవుతుందా? వ్యాపారస్తులతోని సరుకులు కొనుక్కొని వాడుకునే వాళ్ళకి సుఖం లేదు, ఉద్యోగస్తులతోని ఆ యొక్క ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సుఖం లేదు. ఎంత అధర్మానికి పాల్పడుతున్నారంటే, ధర్మం అనేది ఒంటి కాలు మీద కుంటుకుంటా నడుస్తుంది అనడానికి ఇంత పెద్ద ఉదాహరణ. నువ్వు బావుకునేది ఏమనుందా? ఎదుటోడి సామాధుల మీద నీ పునాదులు నిర్మించావు, నువ్వేమన్నా ఇక్కడ శాశ్వతంగా ఉంటావా? ఒక 200 ఏళ్ళు ఉంటావా? ఒక 300 ఏళ్ళు ఉంటావా? కనీసం ఒక 100 ఏళ్ళు గ్యారెంటీ ఉందా? ఒక 50 ఏళ్ళు గ్యారెంటీ ఉందా?
ఒక 50 ఏళ్ళు గ్యారెంటీ ఉందా? కనీసం రేపు బతుకుతావా? బతుకుతాను చానాలు అనేటటువంటిది ఇంకొక పెద్ద మోసం. చానాలు బతుకుతాను అనేది అటువంటి ఆలోచనే ఇంకొక మోసం. ఎక్కడ చూసినా చూడండి, అన్నిటిలో ఎక్కడ గెట్లు పంచాయతీలు, అది కలుపుకుందాం ఇది కలుపుకుందాం, అంతా ఇంత, అసలు ఆశకి అద్దంటూ లేకుండా పోయింది. ఆశకు అద్దంటూ లేకుండా పోయి అన్యాయాలకి, దుర్మార్గాలకి, ఎదుటోడికి నష్టం చేసి నేను బాగుపడాలి అనేటటువంటి ఈ దురాలోచనని నువ్వు మానకపోతే ఇక్కడ అనుభవిస్తావు దైవం అంటున్నాడు. ఇక్కడ అనుభవిస్తావు, మరణం తర్వాత అనుభవిస్తావు. నిజంగా పరలోకం ఉండాలా? నిజంగా పరలోకం ఉండాలా అంటే 100కి 100% ఉండాలి. లేకపోతే ఈ భూలోకానికి అర్థమే లేదు. ఎలాగనే చెప్పి నేను యొక్క ప్రసంగాన్ని, జుమ్మా ప్రసంగాన్ని ముగిస్తాను. ఒక మనిషి చూడండి, మనకి తెలిసిన ఈ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసిన దాంట్లోనే చూద్దాం, పరిశీలిద్దాం. ఒక మనిషి కోటీశ్వరుడు అర్థమవుతుందా? కానీ దుర్మార్గుడు. ఏంటంటే ఎంతమంది లేరు ఇలాగా? కోటీశ్వరుడు కానీ దుర్మార్గుడు. తన పక్కనున్న పొరుగువాడు, తన పొలం పక్కనో తన ఇంటి పక్కన ఉన్న పొరుగువాడు కడు బేదవాడు. ఈ కోటీశ్వరుడు తన అధికార బలంతో, తన ధన బలంతో తన యొక్క పొలాన్ని లేదా తన ఇంటిని కబ్జా చేసో దౌర్జన్యం చేసో దాన్ని వశపరుచుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆ బలహీనుడు ఎదుర్కొంటాడా? ఎదుర్కోలేక ఒకే మాట చెప్తాడు, నీకు ఇలా ధనం ఉందని, నీకు ఇలా అధికార బలం ఉందని నువ్వు నన్ను హింస పెట్టచ్చు, కానీ పైన ఒకడున్నాడు, పైన ఆయన చూస్తున్నాడు అంటాడా? ఎంతమంది ఇలాగ బాధితులు ఉన్నారు? రియల్ ఎస్టేట్ రంగంలో చూస్తే మన సార్కి తెలుస్తుంది. చాలామందికి రియల్ ఎస్టేట్ రంగంలో చూస్తే ఎన్ని, హైదరాబాద్లో కానీ మనకి తెలిసిన ఇటు తెలంగాణ, ఆంధ్రాలోనే భయంకరమైనటువంటి విషయాలు ఏంటంటే గుండె గబేలు ఉంటుంది, భయం అవుతుంది. మరి ఈ యొక్క అన్యాయం జరిగిపోయినటువంటి బలహీనులైనటువంటి వీరికి న్యాయం జరగకుండానే వాళ్ళు చనిపోయారు కదా, మట్టిలోనే కలిసిపోయారు కదా. కొన్ని వింటున్నాను అక్కడ ఆంధ్రాలోనైతే వాళ్ళు అధికారంలో ఎవరైతే ఉంటే, అంటే అందరిని అంటలేదు, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, వాళ్ళకి ఎవరైనా ఎదురు చెప్పారు అంటే నైట్ పోలీస్ స్టేషన్లో వస్తారట, తీసుకుపోతారు. సముద్రం ఉంది కదా కాకినాడ దగ్గర, సముద్రం తీసుకొని పోతారు. అంతే క్రషర్లో, మన కంకర మిల్లు క్రషర్లో వేసి అవన్నీ తీసుకుపోయి సముద్రంలో పోయి కలిపేస్తారట. అంతేగా, పేరు లేదు ఊరు లేదు, కనుమరుగైపోయాడు, కనపట్టలేదని కేసులో రాసేస్తారు, అయిపోద్ది. పోలీసులు చేస్తున్నారా? పోలీసులతోని వాళ్ళు చేపిస్తున్నారా? అది ఎంతమంది అన్యాయంగా న్యాయం జరగక బలైపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చెప్పండి. వారందరికీ న్యాయం జరగకపోతే ఈ లోకానికి అర్థం ఉందా? అర్థం లేదు. ఈ లోకం ఒకటే కాదు, దీనికి అన్ని జంటలుగా చేశాడు. స్త్రీ లేకపోతే పురుషుడు ఒక్కడే ఉంటే ఈ లోకం ఇంత విస్తరించిద్దా? స్త్రీ లేకుండా పురుషుడు లేడు అని అంటే ఈ లోకం ఎంత విస్తరించింది? ఈ లోకానికి అర్థమే లేదు, భూలోకానికి అర్థమే లేదు. ఉందా? లేదు. ఓన్లీ పురుషుడే ఉన్నాడు, స్త్రీ లేదు. మరి ఈ లోకానికి అర్థం ఉందా? లేదు. అలాగే మంచి ఉంది, చెడు ఉండాలి. చెడు ఉన్నప్పుడే మంచికి విలువ ఉంటుంది, అర్థమవుతుంది. అలా చూసుకుంటే ఒక వ్యక్తి తన స్వార్థం కోసమో ఇంకేదో పొందాలనో, నిన్న డాక్టర్ గారి గురించి వచ్చింది. ఒక డాక్టర్ గారు కూడా అనకూడదేమో, అందరినీ మళ్ళీ అగౌరవపరిచినట్టు అవుతుంది, అలా వద్దు. ఆయన డాక్టర్, మన ఆయుర్వేదిక్ డాక్టర్ అట. ఎంతోమందిని తన యొక్క ఇచ్చిందేమో వైద్యం చేయమని, కానీ అతను చంపేసి, ఎక్కడ మహారాష్ట్రలో జరిగింది ఇది, నిన్న పేపర్కి వచ్చిందండి. చంపేసి పక్కనే నది ఉందంట, నది నిండా ముసళ్ళే ఉంటాయంట. చంపేసి ఆ నదిలో పడేసేవాళ్ళు. ఆ ముసలి తినేవి, సాక్ష్యాలు కూడా దొరికేవి కావు. ఎంతోమందిని అతను చంపేశాడట. నిన్న పేపర్కి వచ్చింది, ఈనాడు పేపర్కి. మరి దాంట్లో ఎంతమంది అన్యాయంగా బలైపోయిన వాళ్ళు ఉన్నారు? మరి వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరగాలి? ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం. ఒక వ్యక్తి ఉన్నాడు,
ఒక చిన్న పిల్లని అత్యాచారం చేసి హత్య చేశాడు. ఇది కూడా నిన్నే మొన్న పేపర్కి వచ్చింది. అసలు ఎంత చెప్పితే భయం అవుతుందండి. అధ్యాపకులు, ఒక లెక్చరరు హాస్టల్లో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లని, ఆ అమ్మాయి ఇంకా మెచ్యూర్డ్ అవ్వలేదు, చిన్న పిల్లని అత్యాచారం చేస్తున్నాడట. ఆ అమ్మాయి మెచ్యూర్డ్ ఏజ్ వచ్చేసరికి బ్లడ్ కానొచ్చి ఆ టీచరు వాళ్ళ అమ్మా నాన్న కబురు పంపించి మీ అమ్మాయి మెచ్యూర్ అయిందని చెప్పి వాళ్ళ కబురు పంపిస్తే అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఆ కడుపు నొప్పి వస్తుంది, ఇంకేదో వాళ్ళు ప్రాబ్లం అదే అనుకున్నారు. మళ్ళీ ఎందుకో డాక్టర్ చూపించాలని డాక్టర్ చూపిస్తే డాక్టర్ చెప్పిందంట మెచ్యూర్డ్ కాదమ్మా, ఎవరో అత్యాచారం చేసినట్టున్నారు ఈ అమ్మాయిని. ఆ అమ్మాయి చెప్పట్లేదు అని అంటే అప్పుడు గద్దిచ్చి ఏందమ్మా చెప్పానంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్తే ఒక లెక్చరరు చిన్న పిల్లని అత్యాచారం చేశాడు. ఆ ఫోక్సో కింద బుక్ చేసి మొత్తం అతన్ని జైలుకు పంపించారు. అది కూడా నిన్ననో మొన్ననో పేపర్కి వచ్చింది. ఏ కాలంలో ఉన్నాం మనం, ఎంత దౌర్భాగ్యంలో ఉన్నాం. చిన్న పిల్లల మీద చదువు చెప్పేటటువంటి సార్లు, కామం. ఇది ఎందుకు జరుగుతుంది? ఇదంటే దేవుడంటే భయం లేదు, దేవుడంటే భయం లేదు. దేవుడంటే మనం ఏదో మన సంతోషాల కోసం, మనకి కలిసి రావడం కోసం, మన ఆనందం కోసం, మన సంతృప్తి కోసం మనం వచ్చిన యుగ పురుషుల యొక్క ప్రతిమలను పెట్టుకొని ఇయే మనకి నచ్చితే మన కోరికలు ఇస్తాడు, మనైతే శిక్షించడు అనేటటువంటి ఆలోచనే మనిషిని పరమ రాక్షసుడిగా, పరమ దుర్మార్గుడిగా మారిపోవటానికి ఇలాంటి ఆలోచనే దారితీసింది. అర్థమవుతుందా? మరి వీళ్ళందరికీ ఎప్పుడు న్యాయం జరగాలి? అర్థమవుతుందా? ఒక ఆయన ఒకటే అమ్మాయిని ఇలా చేశాడు, సరే ఓకే, ఇతనికి ఉరిశిక్ష చేసినా తక్కువే అంటారా అనరా? ఉరిశిక్ష చేసినా తక్కువే. మరి ఇంకొక లెక్చరరు లేదా ఇంకొక డాక్టరు, ఇంకొక ఆయన ఏం చేశాడు, వరుసగా వీళ్ళని చట్టానికి దొరకకుండా చాలా తెలివితేటలు ఉపయోగిస్తున్నారు చాలామంది. 20 మంది అమ్మాయిల్ని అలాగా అత్యాచారం చేసి చంపేశాడు. పేపర్లో ఉన్నాయండి. ఒక ఆయన ఇక్కడ వరంగల్ అవతల అనుకుంటా, సరే ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం మనం. 20 అత్యాచారాలు చేసి 20 హత్యలు చేశాడు. ఒకటే అత్యాచారం చేసి ఒకటే హత్య చేసినటువంటి వ్యక్తికి ఒకేసారి ఉరి తీయగలిగిద్ది ఈ గవర్నమెంట్, అంతేనా కదా? మరి 20 అత్యాచారాలు చేసి 20 హత్యలు చేసిన వాడిని 20 సార్లు ఉరి తీయలేస్తుందా ఈ గవర్నమెంట్? ఇప్పుడు న్యాయం జరిగినట్ట? ఒక హత్యకి ఒకటే ఊరితాడు, ఒకటిసారి ఉరి తీయటమే, 20 హత్యలకి ఒకటే ఉరి తీయటమే. న్యాయం జరిగిందా? జరగలేదాడా? జరగలేదు. అర్థమవుతుందా? న్యాయం జరగాలి అంటే ఖురాన్లో చెప్తున్నాడు దైవం, భగవద్గీతలో కూడా చెప్తున్నాడు, మిమ్మల్ని మళ్ళీ బతికించాలంటే ఆయన క్షణంలో బతికిస్తాడు, మళ్ళీ మిమ్మల్ని శిక్షించి చంపేయాలంటే మళ్ళీ క్షణంలో చంపేస్తాడు. చచ్చి బతికే ఒక లోకం ఉంది, దాని అధిదేవత అగ్ని అని చెప్పి భగవద్గీత కూడా చెప్తుంది. అదే విషయం ఖురాన్ చెప్తుంది ఇక్కడ. అలాంటి వాళ్ళకి, అలాంటి క్రూరులకి, అలాంటి దుర్మార్గులకి శాశ్వతంగా, అర్థమవుతుందా, శాశ్వతంగా యుగాల తరబడి వారికి శిక్షలు వేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మేము మనుషులము అనేటటువంటి విషయం మర్చిపోయి రాక్షసులుగా మారిపోయారు. సమాజాన్ని వ్యాపారం పేరుతో కల్తీ చేసేసి పసిపిల్లల ప్రాణాలు పోయే విధంగా చేశారు, విషతుల్యం చేసేశారు. చదువు చెప్పండి అంటే అధ్యాపకులుగా, లెక్చరర్లుగా వీళ్ళకి ఉద్యోగాలు వస్తే అత్యాచారం, చిన్న పిల్లల మీద, మెచ్యూర్డ్ కాని పిల్లల మీద వీరు అత్యాచారం చేసి దుర్మార్గపు వ్యవహారాన్ని, వీళ్ళందరికీ సరైన శిక్ష ఎక్కడయా అంటే అది 100% పరలోకంలోనే. పరలోకం ఉందా లేదంటే ఈ భూలోకంలో దగ్గర 40-50% కాదు, 60-70% అన్యాయం జరిగిన వాళ్ళు, బలైపోయిన వాళ్ళు, వీళ్ళందరికీ న్యాయం జరగాలి అంటే ఖచ్చితమైనటువంటి ప్లేసు. దైవం అందరినీ బతికిస్తాడు, లేపుతాడు. నువ్వు మంచి చేసావా చెడు చేసావా అని అడుగుతాడు, పరలోకంలో శిక్షిస్తాడు. ఆ శిక్ష ఎలా ఉంటుందయా అంటే యుగాల తరబడి, అక్కడేగా యుగాల తరబడి వాళ్ళు శిక్షలు అనుభవిస్తూనే ఉంటారు. వాళ్ళని కనికరం చూపడానికి కానీ ఎటువంటి అవకాశమే లేదు. ఆ లోకం కావాలా? హద్దులు మీరి అలాంటి లోకానికి వెళ్తారా? మంచిగా జీవిస్తూ, దైవానికి భయపడుతూ, ఎటువంటి లంచాలు లేకుండా. ఏమండి ఎందుకు ఒకసారి ఆలోచించాలి. మామిడికాయ చట్నీ వేసుకొని తిన్నా మళ్ళీ మధ్యాహ్నానికి ఆకలి అవుతుంది, లేదా మధ్యాహ్నం తిన్నాం, రాత్రిపూటకి ఆకలి అయితే ఆకలి కదా.
మామిడికాయ కారం వేసుకొని తిన్నాం, మామిడికాయ చట్నీ వేసుకొని తిన్నా, ఆకలి అయింది, మాంసం కూర వేసుకొని తిన్నాం, 3 రోజులు ఆనందం అనుకుంటున్నాం ఏంటి? ఏదైనా సరే నీ బ్రెయిన్ని బట్టి నాకున్నది చాలు అనుకుంటే నువ్వు స్థిమితంగా ఉంటావు. నాకు లేనిది కావాలి అని ఆశపడినవంటే నువ్వు హద్దులు దాటి శిక్షకి గురవుతావు. నీకెంతుందో అంత ఉన్న దాంట్లో తృప్తిపడి నీకు కావాలంటే అడుగు, దైవాన్ని అడుగు, కష్టపడు, న్యాయంగా ధర్మబద్ధంగా అన్యాయం లేకుండా నువ్వు సంపాదిస్తే దైవం అంటున్నాడు, నీ యొక్క జ్ఞానాన్ని నీ యొక్క సిరి సంపదల్ని నేను ఎంతో గొప్పగా మీకు అనుగ్రహిస్తాను, ఎంతో ఎత్తుకి ఎదిగేలాగా నేను చేస్తాను అని అంటున్నాడు. ఒక చిన్న మాట చెప్తాను. దైవం దగ్గర ఎంత ఉందయా అంటే, ఈ భూమి ఆకాశాల్లో ఏదైతే ఒక ఎగ్జాంపుల్ సముద్రం తీసుకుంటే, సముద్రం అంతా దేవుడి దగ్గర ఉంది అనుకుంటే ఎగ్జాంపుల్కి, ఇంకా చాలా ఉంది. ఈ భూమి మీద ఉన్నదానికంటే 99 రెట్లు సంపద ఆయన దగ్గర ఉంది. సముద్రంలో నుంచి ఒక నీటి బొట్టు ఇలా ఏదైనా ఒక పొల్లో ఏదో ఇట్లా ముంచి ఏలు ముంచి ఇలా బయటికి తీస్తే దానికి అంటినంత పరిమాణం సంపద నీకు భూలోకంలో ఇస్తే ప్రపంచ కుబేరుల్లో ఒకటి అయిపోతావు. ప్రపంచ కుబేరుల్లో ఒకటి అయిపోతావు. నీ క్యారెక్టర్ ఆయనకు నచ్చాలి, అర్థమవుతుందా? నీ యొక్క వ్యవహార శైలి ఆయనకు నచ్చాలి, నీ పద్ధతి ఆయనకు నచ్చాలి. అప్పుడు నిన్ను ఉన్నతుడిగా, నీ ద్వారా సమాజానికి మేలు జరగాలి, నీ ద్వారా సమాజానికి సేవ అందాలి. అప్పుడు నిన్ను ఉన్నతుడిగా చేస్తాడు ఆయన. లేదు రాక్షసులు అలా అయిపోయారు, దుర్మార్గులు అలా అయిపోయారంటే అది టెంపరరీయే. ఆ తర్వాత ఆ సంపద తినలేడు, లేదా ఆ శిక్షల లోకం. ఒకే మాట అంటున్నాడు దైవం. అతనికి ఎందుకు? అతను దేవుడు ఒక్కడన్నాడు, అద్దు లేదు, మొత్తం అసలు భయంకరమైనటువంటి రాక్షసుడు, అతనికి ఎందుకు అంత సంపద ఇచ్చాడు దేవుడు అని అడిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అప్పుడు దైవం అంటున్నాడు, అది కొద్ది రోజులు కొద్దిపాటి సుఖం మాత్రమే, తర్వాత శాశ్వతమైన ఆ శిక్ష వారికి సరిపోద్దని నేను వాళ్ళని వదిలేశాను. చూసారా? శాశ్వతమైన యుగాల తరబడి ఆ శిక్ష వారికి సరిపోద్ది అని వారిని వదిలేశాను. వాళ్ళు అనుకుంటున్నారు మమ్మల్ని వదిలేలా, మేము సంపాదించను, మా దౌర్జన్యాలకి అద్దే లేదు, అంతే లేదు అనుకుంటున్నారు. ప్రతిదానికి ఒక ముగింపు ఉంది, ఉందా లేదా? ప్రతిదానికి ఒక ముగింపు ఉంది. నీకు ముగింపు ఉంది, నాకు ముగింపు ఉంది, ఎవరికైనా జాతికి ముగింపు ఉంది, అన్నింటికీ ముగింపు ఉంది. ఆయుష్కి ముగింపు ఉంది, పగలకి ముగింపు ఉంది, రాత్రికి ముగింపు ఉంది, ఈ లోకానికి ముగింపు ఉంది, ఇంకొక లోకం ఆరంభం ఉంది. ఇదే మానవుడు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. పరలోకం ఉంది. యుగ పురుషులు చెప్పారు, నమ్మకపోతే మీ కర్మ. సాక్షాత్తు యుగ పురుషులు అందరూ చెప్పారు, భూలోకం కంటే పరలోకం గొప్పది. ఆధ్యాత్మిక గ్రంథాలు, హైందవ ఆధ్యాత్మిక గ్రంథాల్లో శ్రీకృష్ణ వారు అనేక సార్లు పరలోకం కోసం నువ్వు కృషి చేయి అర్జున అని చెప్పారు. యేసువారు చెప్పారు పరలోకం గొప్పది. ఈసా అలైహిస్సలాం అంటాం, మనం అందరినీ గౌరవిస్తాం. గౌరవించమని ఖురాన్ ఆజ్ఞ, ఖురాన్ ద్వారా దైవం యొక్క ఆజ్ఞ. ఈసా అలైహిస్సలాం అంటున్నారు, యేసుక్రీస్తు వారు పరలోకం గొప్పది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు పరలోకం గొప్పది. అంటే ఇప్పుడు పరలోకం ఉందా లేదా? నువ్వు డిసైడ్ చేస్తున్నావంటే నువ్వు శ్రీకృష్ణ వారి కంటే గొప్పోడివా పరలోకం లేదనంటే? శ్రీరాముల వారి కంటే గొప్పోడివా నువ్వు పరలోకం లేదనంటే? భగవద్గీత కంటే నీ దగ్గర ఎక్కువ బుక్స్ ఉన్నాయి. సైన్స్ భగవద్గీత కంటే గొప్పది ఆ సైన్స్? బైబిల్ కంటే గొప్పది ఆ సైన్స్? ఖురాన్ కంటే గొప్పది ఆ సైన్స్? భగవద్గీతలో పరలోకం ఉందని ఉంది, బైబిల్లో పరలోకం ఉందని ఉంది, ఖురాన్లో పరలోకం ఉందని ఉంది. ఈ స్పిరిచువల్ బుక్స్ కంటే ఇంకే గొప్ప ఏ గ్రేటు? ఎప్పటికీ గ్రేట్ కావు. ఓన్లీ స్పిరిచువల్ గ్రంథాలే ఈ దైవ గ్రంథాలు. ఇవి మాత్రమే ప్రళయం వచ్చేదాకా, భూమి అంతమైపోయేదాకా గొప్ప ఆధ్యాత్మిక, గొప్ప వ్యక్తిత్వ వికాస గ్రంథాలు అన్ని భూమి మీద ఉన్న అన్ని గ్రంథాలు తీసుకొచ్చి ఒక సైడ్ పెట్టి ఈ మూడు ఒక సైడ్ పెడితే ఈ మూడింటికి వెళ్ళే కాటం మగ్గిద్ది. ఇది ఒక్కటి తెలుసుకోమంటున్నాడు అంతే. కాబట్టి అందరం అన్నలదమ్ములం, అందరం కలిసి ఉండాలి, గ్రంథాలన్నీ గౌరవించాలి, యుగ పురుషులందరినీ ప్రేమించాలి, వారు చెప్పిన దైవం ఒకే ఒక్కడనే విషయాన్ని అనుసరించాలి. ఇదే మానవ జీవిత పరమార్థం. అలాంటి అదృష్టాన్ని, అనుగ్రహాన్ని మనందరికీ ప్రసాదించమని ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దువా చేస్తూ వాకిద్దాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.